ఐదవ తరగతి తెలుగు తోట తెలుగు వాచకం పద్యరత్నాలు. మొదటి పద్యం. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నడతెగక పారు నేరును, ద్విజుడున్ చొప్పడిన యూరనుండుము, చొప్పడకున్నట్టియూరు చొరకుము సుమతే. బద్దెన మహాశయులు రాసిన ఈ పద్యభావం: ఓ మంచి బుద్ధి గలవాడా, అవసరానికి అప్పిచ్చేవాడు, వైద్యుడు, ఎల్లప్పుడూ ప్రవహించే నది, మంచి చెడ్డలు చెప్పే పండితుడు ఉన్న ఊళ్ళో ఉండు, అవి లేని ఊళ్ళో నివసించవద్దు. రెండవ పద్యం. ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము, ప్రశ్నతోడ పెరుగు ప్రభవము, ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమ్మురా, నవయుగాల బాట నార్ల మాట. రచన నార్ల వెంకటేశ్వరరావు గారు. భావం: ప్రశ్నకు జవాబు వెతకడం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది. ప్రశ్నించడం వల్లనే సమాజంలో మనిషి విలువ పెరుగుతుంది. ప్రశ్న లేకపోతే ప్రగతి శూన్యం అవుతుంది. మూడవ పద్యం. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిగ్గనేని గీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు, విశ్వదాభిరామ వినురవేమ. వేమన మహాశయులు రాసిన ఈ పద్యభావం: ఓ వేమ, చంపదగిన శత్రువు చేతికి చిక్కినా వాడికి కీడు చేయరాదు. తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష. నాలుగవ పద్యము. మచ్చిక లేని చోట ననుమానము వచ్చిన చోట, మెండుగా గుచ్చితులున్న చోట, గుణకోవిదులుండని చోట, విద్యకు మెచ్చని చోట, రాజు కరుణించని చోట, వివేకులుండిరే నచ్చట మోసమండ్రు, సుగుణాకర పెమ్మయ సింగధీమణి. చాటువులు రచించిన ఈ పద్యభావం: చొరవలేని చోట, సందేహం ఉన్న చోట, చెడ్డవాళ్ళు ఎక్కువగా ఉన్న చోట, గుణం తెలుసుకునే పండితులు లేని చోట, విద్యను మెచ్చుకోని చోట, రాజు దయలేని చోట, వివేకం కలిగిన వారు ఉన్నట్లయితే వాళ్ళకు హానియే కలుగుతుందని పెద్దలు చెప్తారు. ఐదవ పద్యం. నిజము మీద భూమి నిలబడియుండును, సత్యవాక్కు వలన జనత నడుచు, సత్యమొకటి పాప సంహారమును జేయు, కాళికాంబ హంస కాళికాంబ. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి రచన. ఐదవ పద్యం మరోసారి. నిజము మీద భూమి నిలబడియుండును, సత్యవాక్కు వలన జనత నడుచు, సత్యమొకటి పాప సంహారమును జేయు, కాళికాంబ హంస కాళికాంబ. భావం: నిజం కలకాలం భూమి మీద నిలబడి ఉంటుంది. సత్యవాక్కు వల్లనే జగతి నడుస్తోంది. సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి. ఆరవ పద్యము. ఒరులేయవియొనరించిన నరవరయ ప్రియము తన మనంబునకు, ఒరులేయవియొనరించిన నరవరయ ప్రియము తన మనంబునకగుదా నొరులకు, నవిసేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. తిక్కన మహాశయులు రచించిన ఈ
మహాభారత పద్యం మరొకసారి. ఒరులేయవియునరించిన నరవర యప్రియము తన మనంబునకగు దానొరులకు నవిసేయకునికిన్ పరాయణము పరమధర్మ పదములకెల్లన్. భావం: ఓ రాజా, ఇతరులు ఏ పని చేస్తే తన మనస్సుకు బాధ కలుగుతుందో ఆ పని తిరిగి తాను ఇతరులకు చేయకుండడమే అన్ని ధర్మ మార్గాలలోనూ గొప్పది. 7వ పద్యము. నీతియే మూలము విద్యకు, నీతియే పురుషార్థతత్వ నిర్ణాయకమున్, నీతియే భూత ప్రీతియు, నీతియుతుండెప్పుడుండు నియత పదంబునన్. ఏటుకూరి వెంకట నరసయ్య గారి రచన. ఈ పద్యభావం: విద్యకు నీతియే ఆధారం. చతుర్విధ పురుషార్థతత్వాన్ని, ధర్మం, అర్థం, కామం, మోక్షం నిర్ణయించేది కూడా నీతియే. సర్వభూతాలకు, ప్రాణులకు ప్రీతి కలిగించేది కూడా నీతియే. నీతిమంతుడైన వాడు ఎప్పుడూ తనకు తగిన స్థానాన్ని పొందుతాడు. 8వ పద్యం. చదువని వాడజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత కలుగున్, చదువగవలయును జనులకు, చదివించద నార్యులొత్త చదువుము తండ్రి. పోతన మహాశయుల ఈ పద్యం మరొకసారి. చదువని వాడజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత కలుగున్, చదువగవలయును జనులకు, చదివించదనార్యులొత్త చదువుము తండ్రి. భావం: చదవని వాడికి ఏమీ తెలియదు. చదువుకుంటే మంచి చెడులు తెలుసుకోగలిగిన వివేకం కలుగుతుంది. అందువల్ల మనుషులందరూ చదువుకోవాలి. ఉత్తములైన గురువుల వద్ద నిన్ను చదివిస్తాను నాయన, చదువుకో అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదునికి చెప్పాడు. 9వ పద్యరత్నం. తరువుల తెరసి ఫలభార గురుతగాంచు, నింగి వ్రేలుచునమృతము సంగు, మేఘుడుద్దతులుగారు బుధులు సమృద్ధి చేత, జగతినుపకర్తలకు నిధి సహజ గుణము. భర్తృహరి సుభాషిత పద్యమిది మరొకసారి. తరువుల తిరస ఫలభార గురుతగాంచు, నింగి వ్రేలుచునమృతము సంగు, మేఘుడుద్దతులుంగారు బుధులు సమృద్ధి చేత, జగతినుపకర్తలకు నిధి సహజ గుణము. భావం: చెట్లు నిండుగా రసం ఉన్న పండ్ల బరువుతో వంగిపోతాయి. ఆకాశంలో ఆధారం లేకుండా వేలాడుతూ మేఘుడు అమృతం వంటి నీటిని వర్షం ద్వారా ఇస్తాడు. నిండుగా సంపదలు ఉండడం చేత పండితులైన వారు అహంకారం పొందరు. ఈ లోకంలో ఉపకారం చేసేవారికి ఇది సహజ లక్షణం. ఇవి 5వ తరగతి తెలుగు తోట తెలుగు వాచకం పద్యరత్నాలు.